సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం పూర్తిగా స్టార్ గా అవతరించిన మామూలు స్టార్ కాదు, ఆషామాషి స్టార్, అంతకంటే కాదు, తనున్న రేంజ్ ని దాటి నెక్స్ట్ లెవెల్ స్టార్ గిరిలోకి అడుగుపెట్టిన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ మూవీ 2 days కలెక్షన్స్ రిపోర్ట్. అట్లుంటది టిల్లు తోటి. మామూలుగా లేవు కలెక్షన్స్. రెండో రోజున కూడా వరల్డ్ వైడ్ దుమారం లేచిపోయింది ఎక్కడికక్కడ. అంటే ఒక చిన్న హీరో కాదు, మీడియం రేంజ్ హీరో కాదు, టాప్ హీరో రేంజ్ పర్ఫార్మెన్స్ నే బాక్స్ ఆఫీస్ దగ్గర డీజే టిల్లు వాయించి వదిలి పెడుతున్నాడు అని చెప్పాలి. సాలిడ్ గా ఉంది డీజే టిల్లు సౌండింగ్ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా సెలబ్రేషన్స్ కి రెడీ అయిపోయారు. ఆల్రెడీ కొంతమంది సెలబ్రేషన్స్ మొదలు పెట్టేశారు. ఫస్ట్ రోజుకే సినిమా యుఎస్ లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. సో అక్కడ ఫస్ట్ రోజే మొదలయ్యాయి సెలబ్రేషన్స్. రెండో రోజున నైజాం లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. సో రెండో రోజు నుంచి నైజాం లో కూడా సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఇక మూడో రోజున ఆంధ్రప్రదేశ్ లో కూడా సెలబ్రేషన్స్ మొదలవుతాయి, బ్రేక్ ఈవెన్ సెలబ్రేషన్స్. నిజంగా టిల్లు స్క్వేర్ మూవీది మార్వెలస్ సక్సెస్ అనే చెప్పాలి. పోతే ఇలాంటి సక్సెస్ లో సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉండే వాళ్ళకి, అంటే ఎగ్జిబిటర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి, నిర్మాతలకి కామనే. కానీ సిద్ధు జొన్నలగడ్డ లాంటి డౌన్ నుంచి చిన్నగా ఎదుగుతా వచ్చి ఒక పర్ఫెక్ట్ సూపర్ స్టార్ గా అవతరించిన వ్యక్తికి ఈ సక్సెస్ మార్వెలస్ సక్సెస్ అనే చెప్పాలి. ఇలాంటి సక్సెస్ లో ఇండస్ట్రీ చాలానే చూసి ఉంటది. కానీ ఒక కామన్ మ్యాన్ అలాంటి సక్సెస్ చూస్తున్నప్పుడు, ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు వచ్చే సక్సెస్ఫుల్ వైబ్రేషన్ లెక్కే వేరు. అంటే ఇండస్ట్రీలో టాలెంట్ కి, కష్టానికి ఎప్పుడు కూడా సమున్నతమైన విలువ ఉంటది అని సిద్ధు జొన్నలగడ్డ లాంటి కామన్ మ్యాన్స్ స్టార్ గా మారినప్పుడే అందరికి మరోసారి అర్థం అవుతా ఉంటది. సిద్ధు జొన్నలగడ్డ కెరియర్ లో టిల్లు స్క్వేర్ మూవీ ఒక రిమార్కబుల్ మైల్ స్టోన్. డీజే టిల్లు మూవీ అతని కెరియర్ కి ఒక టర్నింగ్ పాయింట్. టిల్లు స్క్వేర్ మూవీ అతని కెరియర్ కి బ్రేకింగ్ పాయింట్. ఈ పాయింట్ నుండి సిద్ధు జొన్నలగడ్డకి మార్కెట్ క్రియేట్ అవుద్ది, సూపర్ స్టార్ గా ఫ్రీడమ్ వస్తుంది. ఒక సందర్భంలో తనే చెప్పాడు, మంచి కథలు నా దగ్గరికి రావటం లేదు, అందుకని నా కోసం నేనే కథలు రాసుకోవటం మొదలు పెట్టాను అని. ఇప్పుడు వస్తాయి, వద్దన్నా వస్తాయి, విపరీతంగా వస్తాయి. మెగాస్టార్ చిరంజీవికి ఖైదీ మూవీ ఎలాగో, నానికి భలే భలే మగాడివై మూవీ ఎలాగో, సిద్ధు జొన్నలగడ్డకి ఈ టిల్లు స్క్వేర్ మూవీ కూడా అలానే అని చెప్పొచ్చు. ఇకపైన సిద్ధు జొన్నలగడ్డ నుండి వచ్చే సినిమాలు అన్నిటికీ కూడా మినిమం గ్యారంటీ మార్కెట్ ఉంటది. హీరోగా ఎదిగే క్రమంలో ఎవరికైనా సరే ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. చాలా మంది హీరోలు ఉంటారు, కానీ స్టార్ స్టేటస్ కొంతమందిగా ఉంటది. స్టార్ స్టేటస్ ఉండాలి అంటే మినిమం గ్యారంటీ మార్కెట్ ఉండాలి, ఫ్యాన్స్ బేస్ ఉండాలి. ఫ్యాన్ బేస్ అంటే అతన్ని నమ్ముతున్నారు పబ్లిక్, అతని నుంచి వచ్చే సినిమాల్ని నమ్ముతున్నారు పబ్లిక్, అతని కోసం థియేటర్స్ కి వస్తారు. రిలీజ్ అయిన ఫస్ట్ వీకెండ్ లోనే, ఫస్ట్ రోజునే అతని నుంచి వచ్చే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ తోనే గ్రాండ్ ఓపెనింగ్స్ ఇస్తారు రిలీజ్ అయిన ప్రతి సినిమాకి. అది క్రియేట్ చేసుకోవడం అంతా ఈజీ కాదు. పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఆ వ్యవహారాన్ని క్రియేట్ చేసుకోవడానికి నానా తంటాలు పడతారు. కొంతమంది ఎంత కష్టపడినా కూడా అది రాదు. స్టార్ స్టేటస్ అందరికీ సాధ్యం కాదు. అది సాధ్యం కాక డిసప్పాయింట్మెంట్ లో ఉన్న చాలా మంది స్టార్ కిడ్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, తెలుసు మన అందరికీ. అలాంటి పరిస్థితుల్లో ఒక కామన్ మ్యాన్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలెంట్ ని వెంట పెట్టుకుని కష్టంతో ఆ స్టేజ్ కి వచ్చాడు, స్టార్ స్టేటస్ తీసుకున్నాడు అంటే గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. అతనికి సంబంధించి అతని కెరియర్ లో ప్రతి సంవత్సరం బ్లాక్ బస్టర్లు పడతానే ఉంటాయి, కానీ ఒక అచీవ్మెంట్ తీసుకున్న సక్సెస్ ఎప్పుడో గానీ పడదు. అలా చూసుకుంటే టిల్లు స్క్వేర్ సక్సెస్ చాలా వాల్యుబుల్, గుర్తు పెట్టుకోవాల్సిన వాల్యుబుల్ అచీవ్మెంట్ ఇది. ఎందుకంటే ఒక మామూలు వ్యక్తి గొప్ప విజయాన్ని సాధించినప్పుడు అది చాలా మంది సామాన్యులకి స్ఫూర్తిగా ఉంటది. ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని చాలా మంది టాలెంట్ ని వెంట పెట్టుకుని కష్టపడుతూ గొప్ప గొప్ప స్థానాలకి రావడానికి ఆశపడతారు, తపన పడతారు. కొత్త ఉత్సాహం, ఉడుకు రక్తం ఎప్పటికప్పుడు ఏ ఇండస్ట్రీలోకి ఫ్లో అవుతా ఉంటదో ఆ ఇండస్ట్రీలో కొత్తదనం పొంతలు తొక్కుతా ఉంటది. కొత్త టాలెంట్ వచ్చినప్పుడే, కొత్త ఆలోచన విధానం వచ్చినప్పుడే డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ ని ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అవకాశం ఉంటది. టిల్లు స్క్వేర్ మూవీలో ఏంటయ్యా విశేషం, ఏంటయ్యా కొత్తదనం అంటే డీజే టిల్లు క్యారెక్టర్ మామూలు క్యారెక్టర్ కాదు. ఆ క్యారెక్టర్ లో చాలా ప్రత్యేకత ఉంది, ఫ్యాంటాబులస్ మ్యాజిక్ ఉంది. ఫస్ట్ మూవీ చూసినప్పుడు డీజే టిల్లు లాంటి క్యారెక్టర్స్ వస్తా ఉంటాయి, పోతా ఉంటాయని నేనైతే లైక్ తీసుకున్నాను. కానీ టిల్లు స్క్వేర్ మూవీ చూస్తున్నప్పుడు డీజే టిల్లు క్యారెక్టర్ మత్తి పోగొట్టింది. నిజంగా అది ఒక యూనిక్ వే ఆఫ్ క్యారెక్టర్ డిజైనింగ్, యూనిక్ వే ఆఫ్ ఒక క్యారెక్టర్ తో గేమ్ ఆడటం. క్యారెక్టర్ డిజైనింగ్ కి సంబంధించి ఆ క్యారెక్టర్ కోసం రాసిన సిచ్యువేషన్స్ కి
కి సంబంధించి ఆ క్యారెక్టర్ కోసం రాసిన డైలాగ్స్ కి సంబంధించి నేనైతే ఇంకా ట్రాన్స్ లో ఉన్నాను. డీజే టిల్లు మూవీతో మాత్రం నేను ఇంత ఇంపాక్ట్ ని ఎంజాయ్ చేయలేదు. టిల్లు స్క్వేర్ మాత్రం డబుల్ ఇంపాక్ట్, మామూలుగా కాదు, కిక్ ఉక్కిరి బిక్కిరి చేస్తానే ఇంకా చేస్తా ఉంది. ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ తో కిక్ తీసుకుంటారు, కానీ సినిమా కోసం పనిచేయాలి అనుకుంటున్న వాళ్ళు, ముఖ్యంగా రైటర్స్ అయితే ఈ డీజే టిల్లు క్యారెక్టర్ ని చూసి మెస్మరైజింగ్ కిక్ తీసుకుంటారు. ఎందుకంటే అంత స్పెషల్ గా డిజైనింగ్ ఉంది, అంత స్పెషల్ గా సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్ ఉంది. డీజే టిల్లుగా సంచలనం సృష్టించే క్యారెక్టర్స్, ప్రత్యేకమైన క్యారెక్టర్స్ రేర్ గా వస్తూ ఉంటాయి సినిమాల్లో. అలాంటి క్యారెక్టర్లు పడినప్పుడు ఆ క్యారెక్టర్ హిస్టరీలో నిలిచిపోద్ది. ఆ అవకాశం కనిపిస్తుంది డీజే టిల్లు క్యారెక్టర్ కి. ఫ్యాంటాస్టిక్ పొటెన్షియల్ ఉంది ఆ క్యారెక్టర్ లో. ఆ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని చాలా సినిమాలు రావాలి, తెలుగు ప్రేక్షకులు ఎంటర్టైన్ అవ్వాలి. ఎంటర్టైన్ చేయాల్సిన బాధ్యత సిద్ధు జొన్నలగడ్డ మీద ఉంది. ముందే చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అర్థం కావట్లేదు, తెలియట్లేదు, కానీ స్కోప్ ఉంది. చెప్పాలన్న ఆరాటాన్ని ఆపుకోవడం కష్టంగానే ఉంది. శ్రద్ధగా, బాధ్యతగా, ఫోకస్ చేస్తూ కాన్సన్ట్రేట్ చేస్తే చాలా అద్భుతాలు డీజే క్యారెక్టర్ తో జరిగే అవకాశం ఉంది. డీజే టిల్లు క్యారెక్టర్ లో పొటెన్షియల్ అంతుంది. నాకైతే మామూలు ఎక్సైట్మెంట్ లేదు అసలు. నా ఆలోచనలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయాయి. వాటి గురించి చెప్తే నవ్వుతారు, ఎగతాళి చేస్తారు, అబ్బా అంత సీన్ ఉందా అంటారు. అందుకని చెప్పను, కానీ మనసులో పెట్టుకుంటా. సందర్భం వచ్చినప్పుడు చెప్తా. చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు డీజే టిల్లు క్యారెక్టర్ తో. నిజంగా ఆ క్యారెక్టర్ ఒక అమేజింగ్, అన్బిలీవబుల్, మెస్మరైజింగ్, మ్యాజికల్ క్యారెక్టర్. అందుకనే తెలుగు ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. రెండో రోజున కూడా సినిమా దాదాపు అన్ని ఏరియాల్లోనూ ఫ్యాంటాస్టిక్ నెంబర్స్ రిపోర్ట్ చేసింది. టిల్లు స్క్వేర్ మూవీ రెండో రోజున ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 11 కోట్లకు పైన షేర్ చూసిందని తెలుస్తుంది. గ్రాస్ చూసుకుంటే నియర్లీ 20 కోట్లు ఉంది. టోటల్ 2 రోజుల కలెక్షన్ లో గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 43 కోట్లకు పైనే ఉంది. షేర్ చూసుకుంటే నియర్లీ 26 కోట్లు ఉంది. రెండో రోజున వచ్చే కలెక్షన్లతోనే చాలా దగ్గరగా వచ్చేసింది బ్రేక్ ఈవెన్ కి. మూడో రోజున మార్నింగ్ షోస్ కి వచ్చే కలెక్షన్లతోనే సినిమా చాలా వరకు బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసేసుకుంటది. ఓవరాల్ గా అక్కడి నుంచి మొదలవుతుంది ప్రాఫిట్స్ సాలిడ్ రన్ సినిమాకి తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర. ఓవర్సీస్ లో ఆల్రెడీ సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది. రెండో రోజున వచ్చిన కలెక్షన్లతో యుఎస్ఏ వరకు సినిమా డబుల్ ప్రాఫిట్స్ చూస్తుంది. ఓవర్సీస్ వరకు సినిమాకి జరిగిన బిజినెస్ 3 కోట్లే. 2 రోజుల్లో సినిమా ఓవర్సీస్ వరకు రిపోర్ట్ చేసిన షేర్ 6 కోట్లకు పైన ఉంది. యుఎస్ లో సినిమా చాలా బాగా ట్రెండ్ అవుతుంది. $2 మిలియన్ సింపుల్ గా కొట్టుపారేస్తుంది. ఆ తర్వాత ఎక్కడ ఆగుద్ది? 2.5 వరకు వెళ్తుందా, 3 వరకు వెళ్తుందా చూడాలి. నైజాం లో చూసుకుంటే రెండో రోజున కూడా సినిమా నియర్లీ 4 కోట్ల షేర్ చూసింది. టోటల్ 2 రోజుల కలెక్షన్ల షేర్ నైజాం వరకు చూసుకుంటే 8 కోట్లు దాటేసింది. నైజాం వరకు సినిమాకి జరిగిన బిజినెస్ 8 కోట్లు. అంటే 2 రోజుల్లో అక్కడ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా రెండో రోజున సినిమా ఇంట్రెస్టింగ్ గానే హోల్డ్ చేసింది కలెక్షన్స్ ని అని చెప్పాలి. రెండో రోజున ఆంధ్రప్రదేశ్ వరకు సినిమా రిపోర్ట్ చేసిన షేర్ నియర్లీ 3,50,00,000 ఉంది. చూసుకుంటే టోటల్ 2 రోజుల కలెక్షన్ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే నియర్లీ 16 కోట్లు ఉన్నాయి. రెండో రోజు వరకు 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా రిపోర్ట్ చేసిన షేర్ 7.5 కోట్ల వరకు ఉంది. మూడో రోజున వచ్చే కలెక్షన్లతో వరల్డ్ వైడ్ సినిమా 50 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేస్తుంది. ఆ తర్వాత నాగవంశీ ఎక్స్పెక్ట్ చేసినట్టు 100 కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా సినిమా క్రాస్ చేసే అవకాశం గట్టిగానే ఉంది. నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ స్టార్ వచ్చినప్పటికీ ఈ సినిమా కూడా ఇంట్రెస్టింగ్ గానే బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫామ్ చేస్తా వెళ్తుంది ఈ సమ్మర్ హాలిడేస్ లో. ఎందుకంటే సినిమా మీద స్ట్రాంగ్ పాజిటివ్ టాక్ ఉంది. చూసుకుంటే 2024 సంవత్సరంలో హనుమాన్ తర్వాత సెకండ్ సాటిస్ఫాక్టరీ బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ మూవీని అని చెప్పాలి. అంటే కాంప్రమైజ్ లో, కవరేజ్ లో లేకుండా పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ తర్వాత ఈ సంవత్సరం టిల్లు స్క్వేర్ మూవీని అని చెప్పాలి. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, యు వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.